హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి మేము పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ అనే ఊరికి వెళ్తున్నాము. అక్కడ ఆదివరహస్వామి టెంపుల్ ఉంటుంది. వరాలనిచ్చే దేవుడు అనే పేరు కూడా ఉంది. అక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది. అక్కడ ముడుపులు కూడా కడతారు. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే జరగంది ఏది ఉండదు. ఈ టెంపుల్కు రండి, దర్శనం చేసుకోండి. దశావతారాల్లో వరాహస్వామి అవతారము ప్రసిద్ధమైంది. ఆదినారాయణుడి అవతారాల్లో ఇది మూడవది. వరాహస్వామికి మన దేశంలో ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే ఆది వరాహస్వామి విగ్రహాలు ఉన్నాయి. మనకు ఒకటి తిరుపతి. తిరుపతిలో వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే మనము తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అని అంటుంటారు. తిరుమల వరాహస్వామి ఆలయం తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో ఒక బండరాయిపై ఆది వరాహస్వామి విగ్రహం వెలిసింది. ఈ చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన దైవత్వానికి ప్రత్యక్ష రూపంగా వెలిసిన ఈ స్వామివారి దర్శనార్థము తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా అశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఇంకొకటి విశేషం ఏంటంటే, ఇక్కడ స్వామివారు చిన్న ఎలుక ఆకారంలో వెలిసాడంట. అప్పటి నుండి ఇంతింతై వటుడింతై అన్నట్లు విగ్రహం పెరుగుతూనే ఉందట. ఇక్కడ విగ్రహము, ఈ బండపై కొలువుదీరిన విగ్రహంపై వెంట్రుకలు కనబడడం మరొక అరుదైన విశేషము. ఇక్కడ ఆదివరాహ స్వామి నడిచిన పాదాల ఆనవాళ్ళు కూడా మరొక పక్కన బండపైన దర్శనం ఇస్తాయి. అయితే ఇక్కడ ఇది సాక్షాత్ దేవుని ప్రత్యక్ష రూపంగా అందరూ భావిస్తుంటారు. ఇక్కడ నిత్యము పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఇక్కడ మొక్కుకున్న భక్తులకు వరాలను ఇస్తాడు కాబట్టి ఆ దేవుణ్ణి వరాల స్వామిగా అని పిలుస్తుంటారు. మనము ఈ గుడి ఆవరణలోకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి, టెంపుల్ చాలా బాగుంది. మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి ఆది వరాహ స్వామిని. ఇక్కడ గుడి అనేది ఉండదు. ఇక్కడ గుడి ఎందుకు లేదు అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. నేను తెలుసుకున్న దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల క్రితము ఒక భక్తుడు తన కోరుకున్న కోరికలు తీరితే స్వామివారికి మందిరం నిర్మిస్తానని మొక్కుకున్నాడట. ఆ భక్తుని విన్నపానికి స్వామివారు అతనిని కరుణించి తాను అనుకున్నట్టే సవ్యంగా జరిగాయట. ఆ స్వామివారికి మొక్కుకున్న మొక్కు ప్రకారం ఆదివరాహ స్వామికి తన స్వంత ఖర్చుతో మందిరం నిర్మించడానికి సిద్ధమయ్యాడు. ఆ కార్యక్రమంలో ఒకరోజు ఆ భక్తుని కలలో స్వామివారు ప్రత్యక్షమై, నాకు ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ నిర్మించవద్దని, తను ఎల్లవేళలా బయటనే ఉంటానని చెప్పడంతో ఆ భక్తుడు ఆ మందిరాన్ని నిర్మాణాన్ని విరమించుకున్నాడు. ఈ క్షేత్రంలో కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసము. ఈ క్షేత్రంపై ఉన్న విశ్వాసం తెలుగు రాష్ట్రాలు నలుమూలలా వ్యాపించడంతో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఆదివరాహ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. భక్తుల కోరికలు తీరడంతో అందరూ భక్తులు రావడము, స్వామివారికి కోరుకున్న కోరికలు తీరడంతో భక్తులు చాలా వస్తున్నారు కాబట్టి ఇక్కడ రోజు అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ స్థల పురాణం గురించి పరిశీలిస్తే 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఇదే స్థానంలో తపస్సు చేస్తుండగా ఆయన కలలో ఆదివరాహ స్వామి ప్రత్యక్షమై మహర్షి కోరికను తెలుసుకోగోరాడట. అత్యంత ప్రీతితో భక్తి సంద్రంలో మునిగిన ఆ మహర్షి స్వామి, మీరు ఇక్కడే వెలసి ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా నిత్యం కనులారా కాపాడుతూ వారి సకల సుఖ శాంతులను కల్పించారని కోరడంతో ఒక బండరాయిలో స్వామివారు వెలిసినట్టు శాసనాలు చెప్తున్నాయి. ఈ టెంపుల్ గురించి నేను చెప్పడం కాదండి, ఇక్కడ ఈ టెంపుల్లో ఉండే పూజారి గారిని అడిగి తెలుసుకుందాము. ఆయన మనకు అన్నీ వివరిస్తారు. ఇక్కడ దేశనారాయణ ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మీరు దర్శనం చేసుకునేటువంటి స్వామి ఆదివరాహ స్వామి. ఇది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి ఆదివరాహ స్వామి క్షేత్రం. ఇక్కడ ఆదివరాహ స్వామి తొలుతగా భూమిని కాపాడడం కోసం వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటారో అలానే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు కాబట్టి దీన్ని ఆదివరాహ స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి అలా స్వయంభూగా వెలిసి, అంటే వరాహ స్వామి ఎలా అయితే ఉంటారో అలా ఉండడం కాబట్టి అని
ఆదివరాహ స్వామి పిలుస్తారు. ఇక్కడ స్వామి మొట్టమొదటిగా వెలిసినప్పుడు చిన్న ఎలుక మాదిరిగా ఉన్నాడని, ఆ తర్వాత పెరుగుతూ పెరుగుతూ ఇలా వరాహ రూపకంగా అయ్యారని చెప్పి ఇక్కడ స్థల పురాణం. అలానే స్వామికి గుడి నిర్మాణాలు ఏమిటి ఏవి కూడా ఉండవు. ఇక్కడ స్వామి ఎలా అయితే వెలిచారో అలానే ఉండడం కూడా ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాశస్త్యం. చాలా మంది భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చి చక్కగా స్వామివారిని పూజలు చేసి వ్రతాలు చేసి అన్ని కూడా చేసుకొని స్వామివారి కృపకు ఎంతో మంది పాత్రులై వాళ్ళ కోరికలన్నీ నెరవేరడం కోసం గాను చక్కగా ముడుపులు అవి కట్టుకొని ఆ ముడుపుల రూపకంగా కట్టుకున్నటువంటి కోరికలు నెరవేరిన తర్వాత స్వామికి అన్నదాన కార్యక్రమాలు, కళ్యాణాలు వాళ్ళకి తోచిన విధంగా ఏదో రకంగా స్వామివారికి కృతజ్ఞతాభావాన్ని చూపిస్తుంటారు. అయితే వరాహస్వామి ఎవరు అనంటే ఈ భూమాతని మనకు రక్షించి ఇచ్చినవాడు వరాహస్వామి అనమాట. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తనకున్న వరము చేత ఈ భూమండలాన్ని కూడా తీసుకెళ్లి సప్త సముద్రాల కింద దాచిపెడితే అక్కడికి వెళ్ళి స్వామి వరాహావతారంలో మన అమ్మవారిని కాపాడి మనకు తీసుకొచ్చి ఇచ్చారు. అలాంటి వరాహస్వామి క్షేత్రం మన కమాన్పూర్లో స్వయంభూగా వెలిసి ఉండడం మన అదృష్టం. అలాంటి స్వామివారిని మనమంతా కూడా దర్శనం చేసుకొని మనమంతా కూడా స్వామివారి కృపకు పాత్ర కావాల్సింది కోరుకుంటూ, శ్రావణ మాసంలో మనకు వరాహస్వామి జయంతి ఉత్సవాలు ఉంటాయి. ఆ 3 రోజులు స్వామివారి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి రోజు నాడు స్వామివారికి హోమ కార్యక్రమం, రెండో రోజు నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తారు. ఆ తర్వాత 3వ రోజు నాడు స్వామివారికి 108 కలశాలతో అభిషేకము, 1,00,000 పుష్పార్చనకారము, అలానే వెండి కవచాన్ని కూడా స్వామివారికి పెట్టడం జరుగుతుంది పుట్టినరోజు కానుకగా. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా తెలుసుకొని చక్కగా శ్రావణ మాసంలో 24, 25, 26 తారీఖులలో వరాహస్వామి జయంతి ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించుకొని మీరందరూ కూడా స్వామివారి కృపకు పాత్రకాలను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. భక్తులందరూ ఇక్కడ కోరుకున్న కోరికలు తీరడానికి ముడుపులు కడుతుంటారు. చూడండి, ఇక్కడ చెట్టు దగ్గరనే ముడుపులు కడుతుంటారు. స్వామివారి పాదాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చూడండి, చూపిస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ అందరూ ముడుపులు మొక్కుకొని అందరూ కడుతున్నారు. అందరు ఇలా కట్టడం వల్ల అందరి కోరికలు తీరుతున్నాయని ఇక్కడ భక్తుల నమ్మకము. అందరూ ఇక్కడికి రండి. పెద్దపల్లి నుండి 25 నిమిషాలు పడుతుంది టైము ఇక్కడికి. అంతేనండి, వచ్చి దర్శనం చేసుకోండి. ఆది వరాహ స్వామిని దర్శించుకోండి. ఇలా మొక్కుకున్న మొక్కులు కూడా తీరుతాయండి ముడుపులు కడితే. అందరూ రండి, దర్శనం చేసుకోండి స్వామివారిని. ఇక్కడ చూడండి, పాదాలు, స్వామివారి పాదాలు నిజంగానే ఇక్కడ పాదాలు కనిపిస్తున్నాయండి. గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పనులు చేస్తుండగా అక్కడ ఒక బండరాయికి తగిలి ఆగిపోయిందటండి. ఆ సమయంలో అక్కడ వారు ఎందుకు ఇలా జరిగిందని పరిశీలిస్తే ఒక బండరాయిపై స్వామివారి పాదాలు ప్రత్యక్షమయ్యాయని చెప్తున్నారు ఇక్కడ. ఆ పాదాల ఆనవాళ్ళు ఉండటంతో భక్తులు హతాశుతులై సాక్షాత్తు దేవుడే దిగి వచ్చినట్టు కొలుస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.